నూరా సిస్టర్ ఉన్నారు. సో నూరా సిస్టర్ ఎక్కడ పరిచయం అయ్యారు అంటే ఎంగేజ్ డిజబిలిటీ అన్న ఒక అసోసియేషన్, ఒక గ్రూప్ ఉంది. వీరు ఎవరంటే ఇండియా మొత్తంలో కూడా ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ విశ్వాసులు ఉంటారో వారందరూ కూడా కూడుకొని వారందరూ ఒకరికి ఒకరు సహకరించి దేవుని యొక్క పరిచర్యను కొనసాగించేవారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చివరి వచనంలో ఒక మాట ఉంటుంది. చివరి వచనాలలో ఏంటి ఆ మాట అంటే విశ్వాసుల వీరుల యొక్క పట్టిక అక్కడ మొత్తం రాస్తూ ఎవరెవరు విశ్వాసం ద్వారా ఏమేమి సాధించారని చెప్పబడుతూ చివరిలో ఒక నూతన సంఘానికి సంబంధించిన లేదా నూతన నిబంధన సంఘానికి సంబంధించిన విశ్వాసులను గురించి ఏమని రాయబడుతొచ్చిందంటే వారు దేవుణ్ణి సంపాదించుకొని దేవుణ్ణి ప్రకటించుట కొరకు రాళ్ళ చేత కొట్టబడ్డారో, రంపాల చేత కొయ్యబడ్డారో, చెరసాలలో వేయబడ్డారో, ఏది ఉన్నా ఏది లేకపోయినప్పటికీ కూడా దేవుణ్ణి మాత్రము వారు విడిచిపెట్టలేదు. ఈ ఎంగేజ్డ్ డిజేబిలిటీ అన్న వారు కూడా ఎవరంటే వారిలో కూడా ఎన్నో బలహీనతలు ఉంటాయి. కొద్దిమంది చూడలేరు, కొద్దిమంది వినలేరు, మాట్లాడలేరు. అయినప్పటికీ కూడా శరీరములో వారికున్న బలహీనత దేవుని యొక్క పరిచర్య చేయకుండా వారిని ఏమాత్రము కూడా ఆపలేదు. వారికున్న సామర్థ్యమును బట్టి వారు పరిచర్య చేస్తూ దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినమున మన మధ్యలో అలాంటి ఒక సహోదరి నూరిన్ సిస్టర్. ఎవరి సహోదరి అంటే ముస్లిం బ్యాక్గ్రౌండ్లో నుండి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారో. సహోదరికి ఉన్న ఒక ఛాలెంజ్ ఏంటి అంటే సహోదరి మాట్లాడలేదు, అదేవిధంగా సహోదరికి కూడా వినిపించదు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారో, యేసుక్రీస్తు ప్రభువారి కొరకు జీవిస్తున్నారు. వారు మన మధ్యలో ఉండటము దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. యవనస్తులుగా మనం కూడా వారిలో నుండి అనేకమైన విషయాలు నేర్చుకొని ప్రభు కొరకు జీవించే వారముగా ఉండాలి. ఇప్పుడు సహోదరి వచ్చి వారు క్లుప్తముగా దేవుని గురించిన సాక్ష్యము వారు చెప్పనంటున్నారు. దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి సహోదరి సిస్టర్ కీర్తి కూడా మన మధ్యలో ఉన్నారు. సో వి రిక్వెస్ట్ సిస్టర్ నూరిన్ అండ్ ఆల్సో సిస్టర్ కీర్తి టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద టెస్టిమనీ. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. తను సైన్ లాంగ్వేజ్లో చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కటి నేను మాట్లాడుతూ ఉంటాను. మాట నాదైనా కానీ మొత్తం తన మాటనే ఇదంతా. సో తిను వీళ్ళ ఫ్యామిలీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మీరందరూ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. అందరినీ ఇక్కడ ఆ దేవుడిగా మీరందరినీ తనని భావిస్తూ అందరు ఇక్కడికి రావడం, మీ అందరినీ నేను చూడడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ జోసెఫ్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇక్కడికి నేను చాలాసార్లు వచ్చున్నాను. ఇది రెండోసారి నేను రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరినీ చూస్తూ, మీ అందరూ ఆ దైవాన్ని భావిస్తూ అందరూ దాన్ని కంటిన్యూ చేయాలి అని మీరు అనుకోవడం, ఇదంతా నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఒక డ్రీమ్లా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. నేను యాక్చువల్లీ వరంగల్ నుంచి వచ్చాను. ఐఎమ్ ఏ డిజేబుల్డ్ పర్సన్. ఈడీ నుంచి, ఈ గ్రూప్ అసోసియేషన్ నుంచి నేను ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ నేను ఐడీలో లాస్ట్ 10 years నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. నేను చాలామందితో డిఫరెంట్ ఏబుల్డీ పీపుల్తో నేను వర్క్ చేస్తున్నాను. నేను మోస్ట్లీ ఇప్పుడు నేనేం చెప్పాలని, నా టెస్టిమోనీ, నా లైఫ్ ఎలా జరిగింది ఏంటి, దీని గురించి నేను మీ అందరికీ ఇన్స్పిరేషన్ అవుతానో లేదో అనేది లాస్ట్లో మీకు తెలుస్తుంది. కానీ నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆ దేవుడి వల్ల. సో అదే నాకు తెలిసిన వాక్యాలని నేను అన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను. నా పేరు నూరిన్. నేను ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను డెఫ్. నా సైన్ ఇలా ఉంటుంది. నేను ఎలా మీ అందరికీ నా మాటల్ని చెప్పాలి ఏంటి అని అనుకుంటున్నప్పుడు కీర్తి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి. నా పేరు కీర్తి. హలో ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ తను ఇక్కడికి వచ్చినందుకు. ఇప్పుడు నా భాష అయితే మీ అందరికీ ఎలానో అర్థం కాదు, కానీ మీ అందరి భాషలో మాట్లాడడం కోసం అని చెప్పేసి ఆ దేవుడే నాకు తన ద్వారా దారి చూపించాడు. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా టెస్టిమోనీ, నా లైఫ్ స్టోరీని మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇది కంప్లీట్లీ నా ట్రూత్ లైఫ్ స్టోరీ. ఇదంతా నేను ఎక్స్పీరియన్స్ చేసింది. సో ప్లీజ్ కొంచెం ఓపిక చేసుకొని వినండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్యామిలీ అమ్మ, నాన్న, నేను, అన్నయ్య, చెల్లి, మేము 5 కంప్లీట్లీ డెఫ్. ఎవరికి మాట వినపడదు, మాటలు రావు. మేము అందరం డెఫ్. కానీ ఎప్పుడు అరే ఈ 5 మాటలు రావే, మేమెలా ఏంటి అనే ఎప్పుడు లోపం లేదు. అక్క, అన్నయ్యకి 2 పెళ్ళిళ్ళు అయిపోయాయి. తర్వాత నేను కూడా పెళ్లి చేసుకున్నాను. కానీ ఒక హియరింగ్
కేరింగ్ పర్సన్తో. అతనికి మాటలు వచ్చు, చాలా చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. మెల్లమెల్లగా పాప పుట్టింది. పాప పేరు కరీమా, చాలా ముద్దుగా ఉంటుంది. సరే మాటలు వచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, అంతా బాగానే ఉంది అని అనుకున్నాను. కానీ మెల్లగా అతను డివోర్స్ అడిగేసరికి ఇంకా చిన్న లైఫ్ స్టోరీస్ వల్ల డివోర్స్ అయిపోయింది. ఇంకా కానీ నా పాప నాతోనే తీసుకొచ్చుకున్నాను. ఎలా చేయాలి ఏంటి, అప్పటి వరకు అంతా బాగానే ఉంది అని అనుకున్నాను. కానీ ఒక్కసారి డివోర్స్ అయిపోయిన తర్వాత అన్నీ మారిపోయాయి. ఎలా ఏం చేయాలి, నేను ఇప్పుడు ఇంతకుముందు అంటే అమ్మ నాన్న ఉన్నారు అంది అది అని అనుకునేదాన్ని. ఇప్పుడు హస్బెండ్ వచ్చాడు, హస్బెండ్ ఉన్నారు అని అనుకున్నాను. ఒక డిపెండెంట్ లైఫ్ని కంటిన్యూ చేసేసాను. ఇప్పుడు కంప్లీట్లీ అది చేంజ్ అయిపోయింది. సరే ఇంకా మామూలుగా ఎవరైనా కానీ మహిళ విడాకులు తీసుకున్నారు అని అంటే ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు అంటే అమ్మ నాన్న దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం. నేను అదే చేశాను. కానీ టైంకి మా నాన్నగారు హార్ట్ అటాక్తో చనిపోవడము, ఆ తర్వాత అమ్మకి కూడా క్యాన్సర్ వచ్చి వెంటనే చనిపోవడము, అన్నీ చాలా త్వరగా అయిపోయాయి. ఎలా అవుతుంది ఏంటి, సరే ఇంతకుముందు అమ్మ నాన్న నేను అంతా బాగానే ఉంది అనుకున్నాం. మెల్లగా వాళ్ళకి అనారోగ్యం వల్ల చనిపోయారు. నాకు ఒక కూతురు మాత్రమే. సరే ఏం చేయాలి, అమ్మ నాన్నని ఆలోచిస్తున్నాను, ఇటు హస్బెండ్ కూడా లేరు, ఎలా ఉంటుంది ఏంటి అని ఎన్నో ఆలోచిస్తూ ఈ ఆలోచనలోనే ఎలా చేయాలి ఏంటి అని అనుకుంటూ ఒక్కతే ఒక కూతురు ఎలా ఏంటి అని చాలా దుఃఖమయ్యాను, చాలా బాధపడ్డాను. సరే హస్బెండ్ ఉండేవారు అనుకుంటే ఆయన లేరు, తర్వాత అమ్మ నాన్న లేరు. ఇప్పుడు ఎలా దారి దేవుడా ఏం చేయాలి ఏంటి అని అనుకుంటున్నప్పుడు సరే అన్నయ్య ఉన్నారు కదా, అక్క ఉన్నారు కదా, ఒక మాట అడిగి చూద్దామా, కొన్ని రోజులైనా వాళ్ళ ఇంట్లో ఉందామా, ఆ తర్వాత చూద్దాము ఎలా అవుతుందో ఏంటో. ఎందుకంటే ఉన్నది ఒకతే ఒక కూతురు, తనని తీసుకొని అయితే నేను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేను అని చెప్పి అన్నయ్యని అడిగాను. కానీ అన్నయ్య కూడా నీకు పెళ్ళైపోయింది, నీకంటూ కూతురు వచ్చింది, ఆయన ఉన్నా లేకపోయినా నీ జీవితం నీదే, నేను ఇంకా చూసుకోలేను ఏంటి, నేను జీవితాంతం నాకు నేను సేవలు చేయమంటావా అన్నట్టు మాట్లాడేశారు. ఇంకా అరే అమ్మ నాన్న ఉన్నటి వరకు ఉన్నారని అనుకుంటే వాళ్ళు లేరు. ఇప్పుడు అన్నయ్య కూడా దారి చూపించట్లేదు, ఎలా ఏంటి అని అనుకున్నప్పుడు సరే నా అంతటి నేనే చూసుకోవాలా, ఇంకేం చేయాలి. అప్పటి వరకు వరంగల్లో ఉన్నారు. ఇంకా వరంగల్ నుంచి కంప్లీట్లీ హైదరాబాద్కి సరే కొత్త ప్రదేశంకి వెళ్దాము, ఎలా అయినా ఇంకా మార్పు తెచ్చుకోవాలి నాలో, ఇంకెవ్వరి మీద నేను ఆధారపడలేను, నాకు ఇంకొక పాసిబిలిటీ లేదు అని అనుకున్నప్పుడు సరే ఇంకా ఏదైతే అది అయ్యింది, ఆ దేవుడే కాపాడుతాడులే అనుకుంటూ కింద మీద పడి అలా ఇలా చేసుకుంటూ ఒకతే ఒక కూతురు, ఆ కూతుర్ని హైదరాబాద్కి తీసుకొని వచ్చాను. ఇంకా వెంటనే రావడం మొదటిగా మనకు కావాల్సింది ఉద్యోగం లేకపోతే చాలా కష్టం. కానీ నాకు మాటలు రాకపోయేసరికి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఇబ్బంది. అందరూ నీకు మాటలు రావు, ఎలా ఇస్తాము ఏంటి అది ఇది అని అంటున్నారు. కానీ మెల్లగా ఒక చోట దొరికింది, ఎన్జిఓ, ప్రైవేట్ ఎన్జిఓ. సరే ఇంకా ఒక్కరైనా నన్ను తీసుకున్నారు సరే అని చెప్పేసి థ్యాంక్ యూ గాడ్, కనీసం ఒక ఛాన్స్ అయినా ఇచ్చావు అని ఒక ఎన్జిఓలో, అంటే నెక్స్ట్ బేబీని చూసుకోవడానికైనా పాసిబిలిటీ ఉండాలి కదా. సరే ఒక ఉద్యోగం దొరికింది. అలా ఇలా కొనసాగించుకుంటూ మెల్లగా కొన్ని చేసుకుంటూ అమ్మాయిని చదువుకి పంపిస్తూ స్కూల్కి అన్నీ ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకుంటూ జాబ్ చేస్తూ ఒక్కదాన్నే ఉన్నా కానీ ప్రతి వారం జాబ్కి వెళ్ళిపోతూ ప్రతి ఆదివారం తనకి ఖాళీ సమయం దొరకంగానే ఫ్రెండ్స్ అందరు ఉండి చర్చ్కి రా బాగుంటుంది, చర్చ్కి రా ఒకసారి విను చూడు, అందరినీ కలుస్తుంటావు, ఎలానో ఆదివారాలు సెలవులే కదా బయటికే రా, ఏముంటావు ఇంట్లో, కూతురు ఒకటి తీసుకొని రా అన్నట్టు. సరే చూద్దాంలే అందరు కలుస్తుంటారు కదా అని చెప్పేసి సరే ఆదివారం నాడు అలా చర్చ్కి వెళ్ళడం. నాకు పెద్దగా ఐడియా లేదు చర్చ్ ఎలా ఉంటుంది ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ముస్లిం. సో సరే అని చెప్పి రోజు వెళ్ళొస్తూ ప్రతి ఆదివారం వాళ్ళతో వెళ్ళి రావడం. అక్కడ బైబిల్ ఏవేదో చెప్తున్నారో అవి ఎప్పుడు వినలేదు. నేనైతే అది నిశ్చితంగా ఒప్పుకుంటాను, నేను ఎప్పుడు వినింది లేదు చేసింది లేదు. ఒక 15 సంవత్సరాలుగా వెళ్తూ వస్తాను, ఏదో వెళ్తున్నాను, సరే అందరినీ కలుస్తున్నాను అన్న దాంట్లోనే ఉండేదాన్ని. కానీ ఎప్పుడు నాకు మనశ్శాంతి కానీ ఏది లేదు, ఏది క్లారిటీ లేదు. ఒక కూతురు ఉంది, సరే ఏందో ఒకటి చెయ్యాలి కదా అన్నట్టు. అప్పుడు కలిశాను నళిని సిస్టర్. వెంటనే కలవంగానే బాగున్నావా అని అన్నీ మాట్లాడుతూ తర్వాత ఏం చేస్తుంటావు ఏంటనంటే, ఇలా ఆదివారం వెళ్తున్నావా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి, నువ్వు చర్చ్కి వెళ్తే సరిపోదు, నువ్వు ఎంత ప్రే చేస్తావు అనేది ఇంపార్టెంట్, నువ్వు ప్రే చేయడం కూడా బైబిల్ ఎంత చదువుతుంటావు, వాళ్ళు చెప్తున్నారులే ఏదో విన్నానులే అన్నట్టు కాకుండా నువ్వు నిజంగా ఎంత ఆ దేవుణ్ణి నమ్ముతున్నావు, ఆ దైవాన్ని నువ్వెంత ప్రార్థిస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్
అని నాకు నళిని సిస్టర్ చెప్పేంత వరకు అర్థం కాలేదు. ఆ క్షణం ఎప్పుడైతే నాకు నళిని సిస్టర్ నేర్పించి ఇలా కాదు, ఇలా ఉంటుంది, ఇందులో కూడా చాలా ఉంటాయి, అందులో ఎవరిని నువ్వు నమ్మాలి, ఎవరిని నువ్వు నమ్మకూడదు, అందులో కూడా కొంతమంది ఉంటారు అబద్ధాలు చెప్తూ ఇది అది అని వాళ్ళ వెంట తీసుకొని వెళ్తూ తప్పుడు మార్గంలో తీసుకెళ్లే వాళ్ళు. కానీ నళిని సిస్టర్ ఇస్ వన్ నాకు హెల్ప్ చేసి అలా తప్పుడు మార్గంలో కాదు, ఈ ఒక్క మార్గంలో నువ్వు నడిస్తేనే జీవితంలో పైకి ఎదుగుతావు, ఇలా ఉంటుంది అని నాకు తను చెయ్యి పట్టుకొని నడిపించితేనే నేను ఇందులోకి వచ్చాను. కంప్లీట్గా నా ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి 15 years నేను చర్చ్కి వెళ్ళినా కానీ నాకు ఏదీ తెలియదు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే నళిని సిస్టర్ని కలిసి అన్నీ నేర్చుకుంటూ ఉన్నానో అప్పటి నుంచి బైబిల్ చదవడము, అప్పటి వరకు నాలో ఉన్న మూర్ఖత్వం కానీ అన్నీ నాకు నేను కూడా చూసుకోలేదు నేను ఇలా ఉంటాను అని. ఆ దేవుడు నాకు నళిని సిస్టర్ని ఒక సేవియర్గా పంపించి నాకు చాలా హెల్ప్ చేశాడు. అప్పటి వరకు నాకు ఏది అంత అంధకారంలో ఉన్నట్టు ఏది అర్థం కాకుండా ఉండేది. కానీ ఎప్పుడైతే నళిని సిస్టర్ నా చేయి పట్టుకొని కరెక్ట్ మార్గంలో తీసుకెళ్ళిందో అప్పటి నుంచి నాకు అర్థమైంది, ఓకే హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. అసలు ఒక మార్గంలో వెళ్ళడం, ఆ దైవుడి మార్గంలో వెళ్ళడం ఎంత ఇంపార్టెంట్ అని నాకు ఆ క్షణం నేర్చుకున్నాను. ఆ క్షణం నేను నేర్చుకున్నప్పటి నుంచి నేను అర్థం చేసుకున్నానికి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎన్ని మార్గాల్లో నడుస్తున్నారో అర్థం కావట్లేదు, అయ్యో వాళ్ళకి తెలియడం లేదు అని చెప్పేసి. ఆ దేవుడి సాయం వల్ల నేను ఎలా అయితే ఒక మార్గం తప్పుడు మార్గం నుంచి ఒక రైట్ వేకి వచ్చానో అలానే నాలాంటి వాళ్ళు చాలామంది రావాలి, ఇలా చాలామందికి తెలియాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అప్పటి వరకు నేను చేస్తున్న ఒక ఎన్జిఓలో జాబ్నైతే కంప్లీట్గా వదిలేసి ఇలా నడవదు, ఇందులోనే కంటిన్యూ చేస్తూ ఉంటే అసలు అవ్వదు, నేను ఎవరిని ఇన్స్పైర్ చేయలేను, నేను ఎవరితోనూ మాట్లాడలేను, ఒక కరెక్ట్గా ఉండదు. నళిని మ్యామ్ అప్పుడు నళిని సిస్టర్ వచ్చి ఇలా చెయ్యి ఇవి చెయ్యి అని చెప్పి నాకు ప్రతి ఒక్కటి చెయ్యి పట్టుకోవడమే కాకుండా ప్రతి అడుగులోనూ తను తోడుండి నాకు ప్రతి ఒక్కటి నేర్పించడము, బైబిల్ నేర్పించడం కానీ, ఆ తర్వాత బైబిల్లోని వాక్యాలు ఎలా చదవాలి, ఏంటి, ఎలా అర్థం చేసుకుంటావు, ఎక్కడ నీకు వాడతావు ఏంటి అని చాలా నేర్పించింది, చాలా జ్ఞానోదయం ఇచ్చింది నాకు. ఇదంతా ఎలా ఉందంటే అప్పటి వరకు అంధకారంలో ఉన్న నేను ఒక వెలుగుని చూసినట్టు, దేవుడి వల్ల నళిని సిస్టర్ ద్వారా నేను ఇవన్నీ చూడడం వెరీ ఫస్ట్ టైం. అప్పటి వరకు నేను ఎన్నోసారి చర్చ్కి వెళ్ళాను, ఎన్నోసార్లు తిరిగాను అయ్యింది, కానీ ఎప్పుడూ నాకు తెలియని అంత మొదటిసారి 2017లో నాకు అన్నీ తెలిసాయి, ఇలా ఉంటుంది ఇది అని చెప్పేసి. అప్పటి నుంచి నేను ఏదైతే మార్గాన్ని చూస్ చేసుకున్నానో అప్పటి నుంచి అన్నీ మంచిగా జరుగుతున్నాయి. అరే నేను ఒక్కదాన్నేనా, నా కూతురు కూడా ఉంది, ఇలా అవ్వదు అని చెప్పి నా కూతుర్ని కూడా ఇందులోకి నేను తీసుకొని రావడం జరిగింది. నా కూతురుతో కూడా నేను మెల్లమెల్లగా నేర్పించడము, ఇదొక్కటనే కాదు. అప్పుడు నళిని సిస్టర్తో అన్నాను, నాకు మీరు నేర్పిస్తున్నారు, నా కూతురికి కూడా మీరు నేర్పించగలరా అని అంటే సరే అని చెప్పేసి పాప కోసం సండే క్లాసెస్ అని చెప్పి సపరేట్గా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి నేర్పించేటట్టుగా మేడం సిస్టర్ చెప్పినట్టుగా నేను ఫాలో అయ్యి పాపని కూడా అందులో జాయిన్ చేసి అంతా చాలా బాగా జరుగుతూ ఉన్నింది. మెల్లమెల్లగా ఓన్లీ క్లాసెసే కాకుండా తర్వాత వాలంటరీగా చేయడం కానీ, ఏదైనా కావాలన్నా కానీ ఆ దేవుడి సేవగా అనుకొని మరి కంప్లీట్గా చేస్తూ, ఏది ఉన్నా కానీ దేవుడి సేవగా అనుకొని అన్నీ చేస్తూ మెల్లమెల్లగా పెరుగుతూ వస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు నా కూతురు ఎలా అయితే నా పక్కన అమ్మాయి మాట్లాడుతూ ఉందో, మీ అందరికీ మాట ఎలా అయితే చెప్తుందో అలానే నా కూతురు కూడా చేయడం మొదలుపెట్టింది. ఆ దేవుడి వాక్యాన్ని ఒక్క మాటలు వచ్చిన వాళ్ళకి, వినపడిన వాళ్ళకి మాత్రమే కాకుండా మాటలు రాని వాళ్ళకు కూడా అది నేర్పిస్తూ అన్నీ చేస్తూ, ఒక పక్క హియరింగ్ ప్రేస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉన్నదంతా ప్రతి ఒక్క వాక్యాన్ని తను సైన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి చాలామంది డెఫ్ వాళ్ళతో తను హెల్ప్ చేస్తూ ఒక బైబిల్ చదవడమే కాకుండా కంప్లీట్గా బీఎడ్ నేర్చుకొని బీఎడ్ చదివి మరి స్పెషల్ ఎడ్యుకేషన్ కింద అందులో జాయిన్ అయ్యి చాలా డెఫ్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కానీ చాలా చేస్తుంది. ఇప్పుడు ఇంకా చదువుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. కంప్లీట్గా ఒక పక్క గవర్నమెంట్ ఉద్యోగం జాయిన్ అవ్వడమే కాకుండా ఇంకొక పక్క ఇటు చర్చ్లో డెఫ్ వాళ్ళకి ఎంతో మార్గం చూపించడంలో తను చాలా సాయం చేస్తుంది. నాకు ఇవన్నీ చూస్తుంటే ఇంతకు ముందు వరకు నేను ఎంత అంధకారంలో ఉన్నానో ఇప్పుడు ఆ దేవుడి మార్గంలో నేను వన్స్ మొదలు పెట్టడం, జాయిన్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కాడి నుంచి ఎన్ని జరిగాయి,
ఇదంతా నళిని సిస్టర్ తన యొక్క ఆర్గనైజేషన్ వీటన్నిటి వల్లనే సాధ్యం అయ్యింది. అండ్ నా కూతురు కూడా ఇప్పుడు వచ్చి వీళ్ళందరికీ ఇలా చేయడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అంతా దేవుడి దయ వల్లనే. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. ఒక పక్క నేను సేవ్ అయ్యాను, నా కూతురు. నేను ఇంతకుముందు చాలా చూసున్నాను ఎలా జరుగుతాయి ఏంటి అని, కానీ ఇప్పుడు నాకు ప్రతి ఒక్కటి ఇది ఇలా చేసేయచ్చు, ఇబ్బంది లేదు అది అని చెప్పేసి ఇప్పుడు నా ప్రతి ఒక్క వాక్యాన్ని ఇంకొకరు మీ అందరి చెవుల వరకు చేర్చగలిగారు. ఇదంతా అవుతుంది అంటే కంప్లీట్లీ ఆ దేవుడి వల్లనే. నేను చాలా ఆలోచించాను ఎలా ఏంటి అని. నేను ముందులో నా జీవితం మొదట్లో ఎన్నో కష్టాలు పడ్డాను. ఆ తర్వాత మెల్లమెల్లగా 2017 నుంచి ఎప్పుడైతే నేను ఆ బైబిల్ని చదవడము, ఆ బైబిల్లోని వాక్యాలు అర్థం చేసుకోవడం మొదలుపెట్టానో ఆ తర్వాత నాకు అర్థమైంది నేను అప్పటి వరకు జీవించనున్న జీవితం అంతా ఎంత వ్యర్థమని. ఆ మెమరీస్ కానీ అవన్నీ పడేసి కాల్చేసి ఇదంతా అవ్వదు, ఇంకా నుంచి నేను కొత్త జీవితం మొదలు పెట్టాలని ఎప్పుడైతే నేను నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చానో అప్పటి నుంచి నేను చాలా వెలుగులు చూశాను. నేను నా కూతురు ఇద్దరం బ్యాప్టిస్ట్ తీసుకొని కంప్లీట్గా ఒక ముస్లిం నుంచి క్రిస్టియానిటీకి మారి ఆ దేవుడినే కంప్లీట్గా ప్రార్థన చేస్తూ ఆ దేవుడి సన్నిధిలోనే ఉంటూ ఆ దేవుడి యొక్క మార్గం ఏదైతే ఉందో అందులోనే చేరుతూ నేను ఎప్పుడు ఒక్కరోజు కూడా ఈరోజు కాదులే రేపు చేద్దామని అనుకోకుండా ప్రతిరోజు ఆయన చెప్పే వాక్యాలని ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కటి కంప్లీట్గా ఎంత నేను చేయగలను, ఇంకా ఎంతమంది డెఫ్ వాళ్ళకి నేను జ్ఞానం ఇవ్వగలను, ఎంతమందికి నేను తీసుకొని రాగలను, ఎంతమంది నేను సేవియర్గా హెల్ప్ చేయగలను. నాకు ఆ దేవుడు ఎలా అయితే నళిని సిస్టర్ని సేవియర్గా పంపించారో నేను అలా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఇప్పటి వరకు చేస్తూ ఉన్నాను. నేను చాలామందిని చూశాను నా ఫ్రెండ్స్లో ఎవరైతే నమ్మకం లేకుండా హార్ట్ బ్రేక్ అయ్యి ఎంతో కష్టపడుతూ ఏమీ తెలియకుండా అంధకారంలో బతుకుతున్నారు. ఇలా అవ్వదు, ఇలా చేయకూడదు, ఎవరో ఏదో ఒక మాట చెప్పారని అదే పట్టుకొని ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని వాళ్ళు చెప్పినవన్నీ నమ్ముతూ చేయకుండా ఒకటి ఫుడ్ పెడుతున్నారా, సరే అక్కడ స్కిట్ ఉంటుందా, మూవీ ఉంటుందా, సరే అబ్బా బైబిల్ ఏం చదువుతాంలే బైబిల్ అన్నట్టు బైబిల్ ఒక్కటి పక్కన పెట్టేసి అస్సలు కావలసిందంతా ఆ బైబిల్ ఆ పుస్తకంలోనే ఆ దేవుడి ఇచ్చే మార్గంలోనే ఉంది. అదంతా పక్కన పెట్టి మిగతా వాటి కోసం ఆతృతగా పడుతూ ఉంటే ఎప్పటికీ జరగదు అనేది నేను నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి వాళ్ళని మార్చి ఎన్ని చేయగలనో వాళ్ళకన్నీ నేర్పించడం కానీ వాళ్ళకి నేను ఎంతవరకు సేవియర్గా ఉండగలను ఏంటో నేను నా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో చాలా ఎగుదగులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడ్డాను. ప్రతి ఒక్కరు మీ యొక్క సేవియర్గా మీరు ఇప్పుడు చాలా అందరూ యూత్ మీ అందరికీ తెలియాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. నేను అడిగే ఒకటే ఒక మాట, మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా ఒకవేళ పొరపాటున ఎవరైనా కానీ డెఫ్ వాళ్ళని చూస్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది మీకు బేసిక్గా అయినా తెలిసి ఉండాలనే నా కోరిక అంతా. నేను ఆ దేవుడి ద్వారా మీ అందరికీ అడుగుతున్నది అది ఒక్కటి. ఇప్పుడు తను చెప్పే ప్రతి ఒక్క వాక్యాన్ని నా ద్వారా మీరు వింటున్నారు. సో అలానే రేపు ఎప్పుడైనా మీరు ఒక డెఫ్ పర్సన్ని చూసి తనకి ఏదో చెప్పాలని కాదు, కనీసం ఒక మాట మాట్లాడగలిగినా కానీ వాళ్ళు చాలా సంతోషిస్తారు డెఫ్ వాళ్ళు. సో నేను రిక్వెస్ట్ చేసేదంతా బేసిక్ సైన్ లాంగ్వేజ్ ఆల్ఫబెట్స్ ABCD యాపిల్ అని కానీ బాల్ అని కానీ బ్యాటింగ్ అని కానీ ఎవరైనా ఒక డెఫ్ పర్సన్ని చూసినప్పుడు మీరు మామూలుగా మాట్లాడగలిగినా మీరు వాళ్ళని యొక్క సంతోషం చూసినప్పుడు మీకు అర్థమవుతుంది మీరు నేర్చుకున్నది చిన్నదైనా కానీ వాళ్ళ లైఫ్లో అది ఎంత ఇంపార్టెంట్. ఒక హియరింగ్ పర్సన్ వచ్చి మాతో అలా మాట్లాడడం అనేది. John 3:16 ద్వారా లిటరలీ అందరినీ ప్రేమించండి, అందరినీ సమానంగా చూడండి. వికలాంగులైనా కానీ మాటలు వచ్చిన వాళ్ళైనా కానీ రాని వాళ్ళైనా కానీ ఎవరిని కించపరచకుండా ఎవరిని మీకేంటి చేసేది అనకుండా ప్రతి ఒక్కటి. ఇప్పుడు కంటి చూపు లేని వాళ్ళకి బ్రైలీస్ అనే ఉన్నాయి, హియరింగ్ వాళ్ళైతే చెప్పిందల్లా వినగలరు, అన్నీ బాగున్నాయి. అలానే మీరు డెఫ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ చిన్న సైన్ లాంగ్వేజ్ వెరీ బేసిక్గానే అడుగుతున్నాను. ఎవరైతే యూత్ ఉన్నారో మీరు నేర్చుకోవడానికి ట్రై చేయాలని నేను చాలా కోరుకుంటున్నాను.
ఎల్వీస్ ప్రీస్ట్ అని చెప్పేసి అక్కడ ఉంది. మీరు ఒకవేళ నేర్చుకోవాలి అని అనుకుంటే అదొక చిన్న కమ్యూనిటీ ఎల్వీస్ ప్రీస్ట్. మీరు అక్కడ జాయిన్ అయ్యి ఒక బేసిక్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకొని మీరు చేయగలిగిన సాయం ఆ దేవుడి ద్వారా మీ చేత చెప్పాలి అని అనుకున్న ప్రతి ఒక్కటి మీరు కొంచెం కన్వే చేయగలిగినా కానీ అది చాలా మేలు చేస్తుంది. ఈవినింగ్ 6 నుంచి 7 o'clock వరకు అక్కడ క్లాసెస్ నడుస్తుంటాయి. టీచర్ పక్కనే డెఫ్ అతను పక్కనే ఇంటర్ప్రిటర్ కూడా ఉంటారు. మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలనుకున్నా జోష్వా సార్ని ఒక్క మాట అడిగినా కానీ హీ విల్ హెల్ప్ యూ అవుట్. కంప్లీట్గా చెప్తున్నాను, యూ నెవర్ నో మీరు ఒకరికి ఎంత సాయం చేస్తున్నారు అనేది. మీరు ఆ సాయం చేసేంత వరకు మీరు ఎప్పుడూ అనుకోలేరు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. నా ద్వారా మీ అందరికీ ఇది చెప్పేలా చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఒకటి నేను చూసిన దాని ప్రకారం మీరు ఒకసారి గూగుల్ చేసినా కానీ డెఫ్ పీపుల్ ఇండియాలో మాత్రమే 80 కోట్ల మంది ఉన్నారు. మీరు ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి చూస్తే మీ చుట్టూ ఎంతమందిని చూసుంటారో లేదో తెలియదు, కానీ ఇండియాలో మాత్రమే 80 కోట్ల మంది ఉన్నారు. సో మీరు మిగతా వాళ్ళకి ఎలా అయితే సాయం చేయాలి అని అనుకుంటున్నారో ఈ కొంచెం స్టెప్ తీసుకొని మీరందరూ కూడా ఇలానే డెఫ్ వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలన్నదే నా విన్నపం. అది ఒక్క మాట వేరేకి అరే డిజేబుల్ని చూడంగానే అయ్యో నడవలేడా, అయ్యో కాలు అలా ఉందా, అయ్యో చెయ్యి ఎలా ఉందా, అయ్యో పాపం అని చెప్పి చూడంగానే అర్థమవుతుంది, మీకు వెంటనే జాలి కూడా వేస్తుంది. అదే కళ్ళు లేనివాడు అనుకో, అరే కళ్ళు లేవు అతనికి కనిపించలేదు, అయ్యో ఎలా నడుస్తాడు, అయ్యో ఏదైనా గుద్దుకుంటే ఏమవుతుందో అని చెప్పేసి మీరు వెంటనే గ్రహిస్తారు. కానీ ఎవరికైతే చెవుడు మూగ మాట రాని వాళ్ళకైతే వాళ్ళ నడవడిక అంతా బాగానే ఉంటుంది. మీరు వాళ్ళతో మాట్లాడేంత వరకు మీకు తెలీదు కి వాళ్ళకి అంతలాన చదువు రాదని, వాళ్ళు అంతగా తెలివి లేకుండా అన్నారని, వాళ్ళకి చాలా అంధకారంలో ఉన్నారని మీరు వాళ్ళతో మాట్లాడేంత వరకు తెలీదు. నా విన్నపం ఒకటే, ఆ దేవుడి ద్వారా మీ సైడ్ నుంచి మీరు చేయగలిగిన హెల్ప్ వరకు కొంచెం చేయగలిగినా కానీ అది చాలా సహాయపడుతుంది వాళ్ళకి. మీకు తెలిసిన జ్ఞానాన్ని ఇంకొకరికి అందించడం అనే దాంట్లో ఎంత తృప్తి పడతారో అనేది మీరు చేస్తే ఒక్క 2 నిమిషాల్లోనే మీకు అర్థమవుతుంది. మీరు హియరింగ్ వాళ్ళకి, బ్లైండ్ వాళ్ళకి, డిజేబుల్డ్ వాళ్ళకి ఎలా అయితే చూస్తారో అలానే మాటలు రావు వినికిడ లేని వాళ్ళకి కూడా మీరు ఒక్కసారి సాయం చేసి చూసండి, మీకు అర్థమవుతుంది. మొదట్లో కొంచెం కష్టంగా ఉండొచ్చు, అబ్బా నేను మాట్లాడాలా, ఇప్పుడు చేతులతో మాట్లాడాలా, వాళ్ళేమనుకుంటారు చూస్తే, వీళ్ళు నన్నేమనుకుంటారు అనేది కాకుండా ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. దేవుడు అన్న వాక్యం అందరూ సమానం అన్నది ఎంత విలువైనదో, ఎంత బాగా చెప్పారో ఏంటి అని చెప్పేసి. మీరందరూ నా అన్న చెల్లెల్లాగానే. సో ఐఎమ్ సో హ్యాపీ. మీ అందరికీ నేను ఒక విన్నపం మళ్ళీ ఒకటిగా చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆ దేవుడి మార్గంలో నడవడమే కాకుండా మీ తోటి ఉన్న వాళ్ళతో కూడా నిజాయితీగా ఉంటూ చేస్తూ ఉండాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నన్ను విన్నందుకు, పేషెంట్గా అలానే ఉండి నన్ను పూర్తిగా విన్నందుకు, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. ఎంగేజ్ డిజేబిలిటీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వీళ్ళు సిస్టర్ వాళ్ళందరూ ఏ విధంగా నాకు పరిచయం అయినారంటే, ఎంగేజ్ డిజేబిలిటీ అని చెప్పినాను కదా, ఆ ఆర్గనైజేషన్లో దేవుడు వారి మధ్యలో కూడా పరిచర్య చేయడానికి నాకు కూడా అవకాశం ఇచ్చినాడు. నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్నే డిజేబిలిటీ దాంట్లో. ఎందుకొరకంటే వారికి ఎప్పుడన్నా ట్రాన్స్లేషన్ అవసరం ఉన్నప్పుడు నేను వాళ్ళకు ట్రాన్స్లేషన్ చేయడానికి వెళ్తూ ఉంటాను. దేవుడు ఆ విధంగా కృపను అనుగ్రహించి వారి మధ్యలో కూడా వాడుకుంటున్నారు. మీరు ఈ సిస్టర్ని చూస్తే ఈ విధంగా అనుకుంటున్నారు. ఎప్పుడన్నా వీలైతే దేవుని చిత్తమైతే ఆ డిజబిలిటీ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మీ చర్చెస్ పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారికి నేను మెసేజ్ పెడతాను, వీలుంటే రావటానికి ప్రయత్నించండి. ఒకసారి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయించినారు మేమందరం వెళ్ళినప్పుడు. ఏం చేసినారంటే ఆ ఎక్సర్సైజ్లో కొంతమందిని గ్రూప్స్ లాగా డివైడ్ చేసి, కొంతమందికి కళ్ళు లేనట్టుగా కళ్ళకు గంతలు కట్టేసినారు, కొంతమందికి చెవులు వినబడకుండా చెవులకు ఒక బ్యాండేజ్ లాగా చుట్టేసినారు. చుట్టేసి ఒక 5 నిమిషాలు ఏమన్నారంటే, ఇప్పుడు మీరు గ్రుడ్డివారుగా, ఇప్పుడు మీరు చెవిటివారుగా మీరు జీవించి చూడండి ఒక 5 minutes అన్నారు. అప్పుడు అర్థమైంది ఎంత కష్టమో. ఒకవేళ దేవుడే కానీ అలాంటి పరిస్థితులను మనకు అనుమతించినాడు అనుకోండి, నాకు తెలిసి ఒక్కరోజు కూడా దేవుని సేవిస్తామో లేమో. కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, అయినా సరే